కథ కవిత కథానిక శ్రోతలకు నమస్సులు. ఈరోజు మనం వావికొలను రాజ్యలక్ష్మి గారు రచించిన నీలమ్మ నేస్తం అనే కథ విందాం. మనం మన చిన్నప్పటినుంచి దయ్యాలు అనే పదం వింటూ ఉంటాం. ఒక విధంగా భయం కలుగుతుంది ఆ మాట వింటూనే. రాత్రిళ్ళు ఎక్కడన్నా ప్రయాణం చేస్తున్నప్పుడు, ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు ముఖ్యంగా తలుచుకున్నప్పుడు మనకు చెట్ల మీద, గోడల మీద నీడగా కనిపించిన ఆనవాళ్లు కూడా కనిపిస్తాయి. ఈ దయ్యాలు చనిపోయిన వ్యక్తుల ఆత్మలకు సంబంధించినవని కూడా భావిస్తారు. ఇలాంటివి మానసిక ప్రవృత్తికి సంబంధించిన విషయాలుగా కొందరు భావిస్తారు. ఏది ఏమైనా దయ్యాలు ఉన్నది లేనిది చాలా సందిగ్ధంగా ఉంది. ఇవి ఉన్నాయని నమ్మేవాళ్లు, నమ్మనివాళ్లు ప్రపంచమంతా ఉన్నారు. దయ్యాల గురించి ప్రాచీన కాలం నుంచి నమ్మకాలు బలంగా నాటుకున్నాయి. దీనికి సంబంధించి భూతవైద్యులు దయ్యాల్ని వదిలించడానికి ప్రయత్నించి సఫలీకృతులయ్యారు కూడా. హేతువాదులు మాత్రం దయ్యాల ఉనికిని నమ్మరు. కొన్ని కారణం తెలియని విషయాలకు దయ్యాలుగా ప్రచారం చేస్తారని హేతువాదులు భావిస్తారు. అయితే ఒక 50 సంవత్సరాల క్రితం వాళ్ల ఊళ్ళో నిజంగా జరిగిన ఒక యథార్థ సంఘటనకు రూపకల్పన చేశారు వావికొలను రాజ్యలక్ష్మి గారు. ఈ కథ 2012లో ఒక మాసపత్రికలో ప్రచురింపబడింది. మరి కథలోకి ప్రవేశిద్దామా? నీలమ్మ నేస్తం కథ రచన వావికొలను రాజ్యలక్ష్మి గారు. సంధ్యావందనం పూర్తి చేసుకున్న శేషారావు పూజగదిలో నుంచి పెరట్లోకొచ్చి తులసికోటలో వెండి గ్లాసుతో నీళ్లు పోసి తులసి తీర్థం తీసుకొని వెలుగుల వేల్పోయిన శ్రీ సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించి సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని శ్లోకం పఠించి నమస్కారంతో పాటు 3 ప్రదక్షిణలు చేసి లోపలికెళ్లాడు. ఆయన కట్టుకున్న పట్టుపంచ వదిలి ధోవతి కుర్తా ధరించి బయటకొచ్చాడు. శేషారావు ధర్మపత్ని తులసమ్మ మహాదొడ్డ ఇల్లాలు, పరమ సాధ్వీమణి. మడి కట్టుకుని ఒంటింట్లో వంట ప్రయత్నంలో చాలా బిజీగా ఉందామె. పిల్లలు బళ్ళోకెళ్లారు. ఆజానుబాహుడైన కరణం శేషారావు ఆ ఊరి పట్వారి. విశాలమైన ఫాలభాగంలో వైష్ణవనామాల్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు సంధ్యావందనం చేసుకుంటున్నప్పుడే తీర్చిదిద్దుకుంటాడు. సాక్షాత్తు దేవతా స్వరూపుడిలా ఉంటాడు. మనస్సున్న మహామంచి మనిషి ఆయన. పాలమూరు జిల్లాలోని ఒకప్పటి సంస్థానాలైన గద్వాల రాణి దగ్గర, వనపర్తికి సమీపంలో ఉన్న గోపాలపేట రాణిగారి దగ్గర జమాబందీ లెక్కలు రాస్తూ వారి ఎస్టేట్ వ్యవహారాలన్నీ తగు జాగరూకతతో చూసుకుంటూ మేనేజరుగా ఉండి వారి హయాంలో నమ్మకస్తుడైన మనిషిగా ఎంతో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు శేషారావు. కన్నతండ్రి మరణానంతరం స్వంత ఊరిలో ప్రస్తుతం పట్వారీగిరి చేస్తున్నాడు. ఆ ఊరి జనాలకి న్యాయపరమైన సలహాలు, తీర్పులు చెప్తూ పెద్ద దిక్కుగా ఉన్నాడు కూడా. చాలా నిక్కచ్చైన మనిషి. ఊరిలోని ప్రజలకి ఆయనంటే గౌరవ మర్యాదలు మెండు. ఆ రోజుల్లో సంస్థానంలో పనిచేసేటప్పుడు తమ ఊరికి 2 ఫర్లాంగుల దూరంలో ఉన్న గోపాలపేటకి తెల్లటి దుస్తులు ధరించి గుర్రమెక్కి హుందాగా వెళ్లే ఆయనలో ఒక రకమైన రాజసం ఉట్టిపడుతుండేదని ఆ రోజుల్లో చూసిన పెద్దలు ఇప్పటికీ చెప్పుకుంటారు. వాకిట్లో అరుగుల మీదున్న కర్ర కుర్చీలో కూర్చోవడానికని శేషారావు బయటికి రాగానే ఆయన ఆగమనం కోసమే ఎదురుచూస్తూ వాకిట్లో దిగున ఉన్న రేకుల కింద నీడపట్టున ఓ పక్కగా కూర్చున్న గొల్ల పాపన్న వాళ్ల బంధువర్గం, మరో పక్కగా గోసుల లచ్చి, ఆమె చెల్లెలు, తండ్రి వాళ్లంతా మర్యాదగా లేచి దండాలు దొరా దండాలు అన్నారు ముక్తకంఠంతో. ఆ రోజు వాళ్ళిద్దరి మధ్యన పంట పొలాల సరిహద్దులకు సంబంధించిన పంచాయతీ ఏదో ఉంది. దాని తీర్పు కోసమే వాళ్లంతా అక్కడ సమావేశమయ్యారు. ఉన్నట్లుండి వాళ్లలో ఒకరు లేచి, దొరా మీర్గిది ఇంటిరా? కాస్త గొంతు తగ్గించి రహస్యం చెప్తున్నట్లుగా అన్నాడు. ఏంట్రా ఎరిగా, విషయమేమిటో సూటిగా చెప్పు గంభీరంగా అడిగారు శేషారావు. గదేశామి, తమరింట్లో సానేళ్లు పనిచేసిన నీలమ్మ మీ ఇంటికాడ పక్కనే పూరింట్లో ఉండి గీ మధ్యనే అగ్గి ప్రమాదంలో బుగ్గైపోయినది గందా. ఆ నీలమ్మ దయ్యమై నాత్రుళ్ళు గీలిగీలి తెగ తిరుగుతుందట. ఊరంతా గుప్పుమంటుంది ఆత్త. మీకిది ఎరికేనా సామి? అమాయకంగా అడుగుతున్న ఈరిగాడి ముఖంలోకి ఓ మారు తేరిపారగా చూసిన శేషారావు అంటూ బిగ్గరగా నవ్వాడు. నీలమ్మ దయ్యం కావడమేమిట్రా?
ఎవడో పనీపాట లేని వెధవ పట్టించిన గాలి కబుర్లు. ఇక ఆ దయ్యం సంగతి వదిలేసి ముందుగా మనం ఇక్కడ సమావేశమైన విషయానికి, అదే మీ పొలాల తగాదా సంగతికి వద్దాం అంటూ చటుక్కున్న మాట మార్చాడాయన. రాత్రి పిల్లలిద్దరూ పెందరాళే తిని నిద్రపోయారు. వసారాలో స్తంభం పక్కన గోడవారుగా కూర్చున్న తులసమ్మ, ఏమండి అంటూ నెమ్మదిగా భర్తను పిలిచింది. అక్కడే వాలుకుర్చీలో తీరుబాటుగా పడుకొని లాంతరు వెలుతురులో ఏవో కాగితాలు చూసుకుంటున్న శేషారావు భార్య పిలుపుకు సమాధానంగా అని మూలిగాడు. నీలమ్మ నిజంగా దయ్యమైందటండి. ఊరంతా గగ్గోలు పెడుతుంది. ఇంకా మీదాకా రాలేదా? ఏమిటి విషయం? నిజంగా నీవు చూసావా తులసి నీలమ్మ దయ్యాన్ని? సూటిగా ప్రశ్నించాడాయన భార్యని. అబ్బే అది కాదండి. పగలంతా మన ఇంటి పక్కనున్న ఆ పెద్ద చింత చెట్టుపైనే ఉంటూ రాత్రిళ్లు మాత్రం వీధుల వెంట ఏడుస్తూ తిరుగుతుందట. నిన్న రాత్రి కుమ్మరిగేరికేసి వెళ్ళిందట. చూసిన వాళ్లంతా చెప్తున్నారు. వాళ్లు చెప్పేవేవో వాళ్ళు చెప్పుకొని ముందుగా నీవు నా ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. నీలమ్మ దయ్యాన్ని నువ్వు చూశావా? ఖచ్చితంగా అలా అడుగుతున్న భర్త స్వరంలోని తీవ్రతను గ్రహించిన తులసమ్మ తన కర్మకాలి అనవసరంగా ఈయన ఆగ్రహావేశాలకు గురి కావలసి వస్తుందేమోనని భయాందోళనతో అమాయకంగా బిత్తరు చూపులు చూస్తూ అంటూ తల అడ్డంగా ఊపసాగింది. నీలమ్మ ఎలాంటిదో, తన స్వభావమేమిటో ఈ ఊరివారందరికంటే ముఖ్యంగా మనకే బాగా తెలుసు. మొగుడో తాగుబోతు వెధవ. నిండా సారాయి కళ్ళు తాగొచ్చి భార్యను పెట్టే నరకయాతన, బాధలు, తిట్లు, కొట్టే దెబ్బలు అన్నీ భరిస్తూ ఎలాగో పండంటి కొడుకును చూసుకుంటూ వాడికోసమే వాడిమీదే తన పంచప్రాణాలు పెట్టుకుని బతుకుతుండేది. నేను కూడా తాగుబోతు వెధవని ఎన్నోసార్లు బెదిరించాను. కాని లాభం లేకపోయింది. 1-2 రోజులు బాగుండి మళ్లీ యథావిధిగా ప్రవర్తించేవాడు. దానికి తోడు నీలమ్మ మళ్లీ భర్తను వెనుకేసుకొచ్చేది. వాడొట్టి దుర్మార్గుడండి. వాడు ఎవరి మాటలు వినే రకం కాదు. ఆ రోజు ఆ గుడిసె ఎలా అంటుకుందో ఆ పిల్లవాడిని తీసుకుని వాడు ఎటు పారిపోయాడు ఎవరికీ అంతు చిక్కడం లేదు. గద్గదిక స్వరంతో అంటూ తులసమ్మ పైట చెంగుతో కళ్ళొత్తుకుంది. తెలుస్తుంది తులసి, తప్పకుండా తెలుస్తుంది. మంచికి తప్పకుండా విజయం లభిస్తుంది. వాడిమీద గోపాల్పేట పోలీస్ స్టేషన్లో నేను ఫిర్యాదు రాసిచ్చాను. తన భార్య మరణానికి వాడే కారణమంటూ ఎక్కడున్నా వాణ్ణి వెతికి పట్టుకోవడానికి పోలీసులు ఒక పక్క తీవ్రంగా గాలిస్తున్న ఈ తరుణంలో మన ఊళ్ళో మాత్రం నీలమ్మ దయ్యమైందంటూ వీధుల వెంట ఏడుస్తూ తిరుగుతుందంటూ పుకార్లు మాత్రం జోరుగా షికార్లు చేస్తున్నాయి తులసి. పిల్లాడి మీద నీలమ్మకు విపరీతమైన ప్రేమ, మమకారం ఉండేవి. తన ప్రాణమంతా వాడిమీదే పెట్టుకొని బతుకుతుండేది. కొడుకును చక్కగా పెంచి పెద్ద చేసి గొప్పగా చదువులు చదివించుకోవాలని కలలు గనేది. నాతో ఎన్నోసార్లంది మాట. కాని పాపం వాడి ముద్దు ముచ్చట్లు ఏవీ చూడకుండానే అర్ధాంతరంగా వెళ్ళిపోయింది ఆ అమాయకురాలు. ఆ రాత్రి ఆ మంటలకి తట్టుకోలేక తన ప్రాణము ఎంతగా విలవిల్లాడిపోయిందో. ఆ అగ్ని ప్రమాదాన్ని తలుచుకుంటేనే నా గుండెల్లోంచి దుఃఖం తన్నుకు వస్తుందండి. చేత చీపురు పట్టిందంటే చాలు బరబరా చెత్తేమీ లేకుండా అంతా ఊడ్చిపడేసేది. ఇంటి పనంతా చిటికెలో ఎంత శుభ్రంగా చేసేదో. ఆ తాగుబోతు దౌర్భాగ్యుడికి బంగారు పెళ్లాన్ని అగ్నికి ఆహుతి చేయడానికి మనసెలా ఒప్పిందో. వాడెక్కడున్నా నీలమ్మ ఉసురు తగిలి సర్వనాశనమైపోతాడండి. భర్తతో అంటున్న తులసి నీలమ్మ మొగుడికి తీవ్ర శాపనార్థాలు కూడా పెట్టసాగింది బాధపడుతున్న మనస్సుతో. వాడు పసివాడిని ఏమైనా చేశాడేమోనని నాకు కొంచెం భయంగా ఉంది తులసి. ఆ పసివాడిని వాడేం చేయడండి. ఎందుకంటే వాణ్ణి ఏమన్నా చెయ్యాలనుకుంటే మంటల్లో తల్లితో పాటు కొడుకును కూడా వదిలేసి వెళ్లేవాడు. బాబుని తనతో పాటు తీసుకెళ్లాడంటే ఎక్కడో ఓ చోట పసివాణ్ణి జాగ్రత్తగానే ఉంచి ఉంటాడని నా నమ్మకం. పోని నీలమ్మ అక్క అడివమ్మ దగ్గరికి వెళ్లాడేమో వాళ్ళూరికి. ఎవరినైనా మనిషిని పంపి కనుక్కోలేకపోయారా? లేదు తులసి, వాడు తన దగ్గరికి రాలేదని చెప్పిందట. తన చెల్లెలి హఠాత్తు చావుకి కన్నీరు మున్నీరుగా విలపిస్తుందట వెర్రిబాగుల్ది. నేనోసారి నీలమ్మతో మాటల సందర్భంలో మీ అక్కా చెల్లెండ్ల పేర్లు అడవిమ్మ, నీలమ్మ అని పెట్టారేమిటి అని అడిగాను. ఆ మాటకి సమాధానంగా ఏముందో తెలుసా అండి? ఏముందో నీవే చెప్పు తులసి. మా అయ్య ఎగసాయం చేసేవాడు. మనుషులకి సంపదలను ఇచ్చే అడివన్నా, తిండిగింజల్నిచ్చే భూమన్నా చాలా ప్రాణమట. అందుకని పెద్ద కూతురికి అడివమ్మ అని, చిన్న కూతురికి నీలమ్మ అని అభిమానంగా పేర్లు పెట్టుకున్నాడని చెప్తుండేది. నేనేమో అయితే ఇప్పుడిక మీ అక్క పేరు వనలక్ష్మిగా, నీ పేరు భూలక్ష్మిగా మార్చుకోండే అని అన్నాను. వద్దమ్మా,
మా అయ్య పెట్టిన ఈ పేర్లే చాలా బాగుండాయి అని నవ్వేది. చిన్నప్పుడే తల్లి చనిపోతే అన్నీ తానే అయి సాకిన తండ్రి అన్న తనకెంతో ఇష్టమండి. నీలమ్మ చనిపోయినప్పటి నుండి నాకు కుడిభుజం పోయినట్లుగా ఉందండి. ఏ చిన్న పనికైనా సరే పెరట్లోని అడ్డగోడ దగ్గరికెళ్ళి నీలమ్మా ఓ మారేలారా అని కేకేస్తే ఆ వచ్చే అమ్మగోలండి అంటూ పరిగెత్తుకొచ్చి చిటికలో ఆ పని చేసి వెళ్లేది. అలాంటి చక్కని పనిమంతురాలైన నీలమ్మ లాంటి నేస్తం నాకిక మళ్లీ జన్మలో దొరకదండి. బాధా వేదనలతో దుఃఖపూరిత స్వరంతో అంటుంటే ఆవిడ కళ్లలో అప్రయత్నంగా నీళ్లు సుళ్ళు తిరిగాయి. బరువుగా నిట్టూర్చింది. నీలమ్మను గురించి మనమెంత మాట్లాడుకున్నా తక్కువే తులసి అంటూ చేతిలోని కాగితాల్ని మడతపెడుతూ కుర్చీలో నుంచి లేచాడు శేషారావు. ఇక భోజనం చేద్దాంరండి. ఏది తప్పినా ఈ సాపాటు మాత్రం తప్పదు గదా మనిషి కుక్షికి అంటూ పైట చెంగుతో కళ్ళొత్తుకుంటూ అక్కడ్నుంచి లేచి ఒంటింటి వైపు వెళ్ళింది తులసి. అమావాస్య ముందు రోజది. అర్ధరాత్రి 12 దాటింది. ఇంట్లో ఏదో వస్తువు కిందపడినట్లుగా శబ్దం వినవచ్చేసరికి మంచి గాఢనిద్రలో ఉన్న శేషారావు ఉలిక్కిపడినట్లుగా మంచంపై గవాలన లేచి కూర్చున్నాడు. ఓ పక్క భార్యా పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు. పిల్లేమోనని నిద్రమత్తుతో ఓ మారు చుట్టూ కలే చూశాడాయన. ఏమీ కనిపించలేదు. మళ్లీ పడుకోబోయాడు. ఇంతలో పెరట్లో నుంచి ఎవరో ఏడుస్తున్నట్లుగా సన్నగా శబ్దం వినిపించింది. మారు చెవులు రిక్కించి మరీ విన్నాడు. ఏమాత్రం సందేహం లేదు, పెరటివైపు ఎవరో అదే పనిగా ఏడుస్తున్నారు. ఈమారు శేషారావుకి నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది. మంచం మీద నుంచి నెమ్మదిగా కిందికి దిగి తగ్గించి ఉంచిన లాంతారు ఒత్తి పెద్దది చేసి దాన్ని చేతిలోకి తీసుకుని చప్పుడు కాకుండా పెరట్లోకి వెళ్లే తలుపు గొళ్ళెం తీసి బయటికి వెళ్లాడు. చేతిలోని లాంతార్ని కాస్తా పైకెత్తి నలుదిక్కులా కళ్ళు రెండూ చికిలించుకుని మరీ చూశాడు. ఏమీ కనిపించలేదు. ఈమారు కాస్త పెద్ద స్వరంతో ఏడుపు, దానికి తోడు ఎవరో చీపురు పట్టుకొని పొడినీలపై బరబరా ఊడుస్తున్నట్లుగా శబ్దం వినిపించసాగాయి. శేషారావు ధైర్యం చేసి ఈమారు అడ్డగోడ వైపు అడుగులేస్తూ ముందుకు పోయి కాళ్లెత్తి కాలిపోయిన మొండిగోడలతో మిగిలి ఉన్న నీలమ్మ పూరింటికేసి దృష్టి సారించాడు. చిమ్మ చీకటి, ఏమీ కనిపించడం లేదక్కడ. ఆ పూరింటి పక్కగా దట్టంగా అలుముకొని ఉన్న ఆ చింతచెట్టు కొమ్మలు రెమ్మలు విస్తారంగా వీళ్ళింటి స్నానాల గది మిద్దెపై దట్టంగా వ్యాపించి ఆ చీకట్లో చూసేవాళ్లకు భయం గొల్పేలా అటూ ఇటూ ఊగుతున్నాయి. ఎవరది? గట్టిగా అన్నాడాయన. ఏడుపు అలాగే వినిపిస్తూనే ఉంది. ఆయన ప్రశ్నకు సమాధానంగా ఏడుపు ఒక క్షణం ఆగిపోయింది. కాని కాసేపటికే ఊడుపు ఏడుపు మళ్లీ ఏకకాలంలో మొదలయ్యాయి. ఎవరదే అంటే మాట్లాడరేం? ఈమారు శేషారావు మరింత గట్టిగా రెట్టించడిగాడు. సమాధానంగా ఊడ్చే శబ్దం ఆగిపోయింది. ఏడుపు మాత్రం చిన్నపిల్లల స్వరంలా బిగ్గరగానే వినవస్తుంది. ఆ క్షణాల్లో ఆయనకు ఊళ్ళోని జనాలు చెప్పుకునే మాటలు నిజమే కాబోలు అన్న నగ్న సత్యం స్ఫురించింది. అందుకని ఈమారు ఏమాత్రం భయపడకుండా ధైర్యం చేసి నీలమ్మా అంటూ వాత్సల్యపూరిత స్వరంతో సౌమ్యంగా పిలిచాడు. ఓ క్షణం ఆ ఏడుపు ఆగిపోయింది. శేషారావు పిలుపుకి సమాధానంగా అటువైపు నుంచి అంటూ మూలుగు వినవచ్చింది. నిజంగా నువ్వు నీలమ్మవేనా? పెరట్లోకి నీలమ్మ కాలిపోయిన పూయింట్లో నుంచి ఈమారు మరింత స్పష్టంగా వినిపించింది ఆ మూలుగు. నీ గురించి ఊళ్ళోని జనాలు రకరకాలుగా చెప్పుకుంటుంటే నేను మీ అమ్మగారు మాత్రం అసలు నమ్మడం లేదు నీలమ్మ. ఆ మాటలు వినగానే బిగ్గరగా ఏడవసాగింది. ఏడవకు నీలమ్మ, ఏడవకు. ఇప్పుడు దుఃఖపడి ఏం ప్రయోజనం? నీ మనసంతా పిల్లాడి చుట్టూ తిరుగుతుందని నాకు మీ అమ్మగారికి తెలుసు. ఆ పసివాడిని గురించే నీ ఆత్మ ఇలా దుఃఖభారంతో ఘోషిస్తుందని నాకు అర్థమైంది. నీ పిల్లాడి విషయం నేను చూసుకుంటాను. ఎక్కడున్నా వెతికి తీసుకువస్తా. నువ్వు ఇక్కడే ఉండు, కాని ఊరంతా ఏడుస్తూ తిరక్కు హెచ్చరించినట్లుగా అంటూ శేషారావు లోపలికి వస్తుంటే ఎప్పుడు లేచిందో గాని పత్తికాయల్లాంటి కళ్ళు మూసుకొని చూస్తూ నిల్చుంది పెరటి గుమ్మంలో తులసమ్మ. మీరు ఇందాకడ్నించి ఎవరితో మాట్లాడుతున్నారండి? ఇంకెవరితో మాట్లాడతాను, నీ నేస్తం నీలమ్మతో చిన్నగా నవ్వాడు శేషారావు. నిజంగానే నీలమ్మ దయ్యమైందా అండి? మీరు మీరు చూశారా? భయాందోళనతో తల్లడిల్లిపోతూ అడుగుతుంది ఆవిడ భర్తని. భయపడకు తులసి, నీలమ్మ దయ్యమైనా దేవతలాంటిది. ఎవరికీ ఎలాంటి అబద్ధం రాదు, అపకారం చెయ్యదు అంటూ తాను లేచినప్పటినుంచి జరిగిన విషయమంతా భార్యకు పూసగుచ్చినట్లు వివరించాడాయన. మన పక్కూరు కేశంపేటలో సాయబ్ ఫకీర్ అనే మంచి మంత్రగాడు ఉన్నాడటండి. అతన్ని పిలిపించి ఏదైనా మంత్రం వేయించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఏవైనా చేయించండి.
ఎందుకైనా మంచిది, పిల్లలు ఉన్న లోగిలమనది అంటూ ఆవిడ బెంబేలు పడసాగింది. ఆ ఒక్కరోజే కాదు, అనేక రాత్రులు నీలమ్మ ఏడుపు కూర్పు శబ్దానికి లేచి భార్యాభర్తలిద్దరూ పెరట్లోకి వెళ్లి అనునయంగా నీలమ్మను ఓదార్చి బుజ్జగిస్తూ ఉండేవారు. ఒకరోజు గోపాల్పేట పోలీస్ స్టేషన్ నుంచి శేషారావుకి కబురొచ్చింది నీలమ్మ భర్త దొరికాడని. ఆయన వెంటనే హుటాహుటిన బయలుదేరాడు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న నీలమ్మ భర్తను ఆ దుస్థితిలో చూస్తుంటే నాకు చాలా బాధేసింది. దేవతలాంటి నీలమ్మను నానా రకాలుగా హింసించి నరకయాతన పెట్టాడు. చేసుకున్నవాడికి చేసుకున్నంత, అనుభవించని వెధవ అనుకుంటూ ఆయన దీర్ఘంగా నిట్టూర్చాడు. బాబు విషయం ఏమైనా చెప్పాడా? ఎక్కడ దాచాయట అని అడుగుతున్న శేషారావుకి సమాధానంగా, బాబుని ఎవరో తెలిసిన వాళ్ళింట్లో ఉంచాడు, బాబును కూడా తీసుకొచ్చాం సార్ అంటూ పక్క గదిలో నిద్రపోతున్న బాబుని తెచ్చి ఆయనకు అందించాడు కానిస్టేబుల్. పిల్లాడిని పట్వారీ ధర ఊళ్ళోకి తెచ్చాడు అన్న వార్త తెలియగానే ఊళ్ళోని జనమంతా జాతరలా వచ్చి నీలమ్మ బాబును చూసి వెళ్లసాగారు. ఆ రోజు రాత్రి యథావిధిగా ఏడుపు లేకుండా ఒక ఊడ్చే శబ్దం మాత్రం మొదలైంది. బరబరా పుల్లల చీపుడుతో ఉత్సాహంగా నేల ఊడుస్తున్న శబ్దం చాలా చాలా జోరుగా వినిపిస్తుంది. అందుకోసమే ఎదురుచూస్తున్న శేషారావు దంపతులు నిద్రపోతున్న బాబుని ఎత్తుకుని భుజం మీద వేసుకుని పెరట్లోకి వచ్చారు. నీలమ్మా, నీకిచ్చిన నా మాట నిలబెట్టుకున్నాను. ఇదిగో చూడు, నీ బాబుని తెచ్చాను. నీకిష్టమేనా? మీ అమ్మగారి మీద ఒట్టేసి చెప్తున్నాను, నీ కొడుకును మా పిల్లలతో సమానంగా పెంచి పెద్ద చేసి నీ మనసులోని కోరిక తీరేలా చక్కటి విద్యాబుద్ధులు నేర్పిస్తాను. ఇక నుంచి వీడి ఆలనా పాలనా అంతా మేమే చూసుకుంటాం. ఇక నీవు నిశ్చింతగా వెళ్ళిపోవచ్చు అంటున్న శేషారావు మాటలకు అంటూ సంతోషంతో మూలుగుతూ ఆనందంతో హుషారుగా కిలకిల నవ్వసాగింది. మొదటిసారిగా ఆ నవ్వు రాను రాను పల్చబడి సుళ్ళు తిరుగుతూ గాలిలో కలిసిపోతూ దూరమైపోయింది. నీలమ్మ ఆత్మ వెళ్ళిపోయింది. అక్కడి నుంచి కాలకన్య ఒడిలో కొన్ని సంవత్సరాలు కలలా కరిగిపోయాయి. శేషారావు ఇంటి పక్కన పెరట్లో ఉండే ఆ పెద్ద చింత చెట్టు ఇప్పుడు లేదు. ఆ స్థలం కొన్న అతను ఆ చెట్టును కొట్టేసి మంచి భవంతి కట్టాడు. తమ పిల్లలతో పాటు శేషారావు దంపతులు నీలమ్మ కొడుకును కూడా పెంచి పెద్ద చేసి ఉత్తమ పౌరుడిగా తీర్చి పట్నం పంపించి ఉన్నతమైన విద్య చెప్పించారు. భారతదేశంలోని నేలపై నివసించే ప్రజలందరికీ రక్షణ కల్పించే రక్షణ శాఖలో ఒక గొప్ప పదవిలో ఉన్నాడు నీలమ్మ కొడుకు. నీలమ్మ ఆత్మ ఏ పుణ్యలోకాలలో ఉన్నా తన కొడుకు ఈనాడు ఇంతటి ఉన్నత స్థితిలో ఉండడం చూసి ఆ కన్నతల్లి ఆనందోత్సాహాలతో తప్పకుండా ఆశీర్వదిస్తుంది. వావికులను రాజ్యలక్ష్మి గారు రచించిన నీలమ్మ నేస్తం కథ విన్న శ్రోతలందరికీ నమస్సుమాంజలులు. పఠనం మీ అంబాళం పార్థసారథి.